ఇశ్రాయేలీయులు ఎందుకు తప్పిపోయారు, దేవుని శాసనాలను వారు ఎందుకు తప్పిపోయారు అని ఆలోచన చేస్తే ఆయనకు ఒక గ్రహింపు వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలే కాదు, ఈనాడు క్రైస్తవులైన విశ్వాసులైనా ఎక్కడైనా దేవుని వాక్యం తప్పిపోవడానికి కారణం దావీదు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన గ్రహించాడు. ఆయన ఏమంటున్నాడంటే 119వ కీర్తనలో 36వ వచనంలో, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. అంటే ఆయన గ్రహించింది ఏంటంటే మనిషి హృదయం ఎప్పుడు కూడా లోభము తట్టే తిరుగుతా ఉంది. ఇశ్రాయేలీయులు దేవుని శాసనముల తట్టు వారి హృదయం లేదు, లోభము తట్టు, తిండి తట్టు, లేకపోతే ఇహ సంబంధమైనటువంటి సుఖభోగాల తట్టు, దేవుడు చెప్పని దాన్ని ఆశించే ప్రతిదీ కూడా లోభమే. ఆ యొక్క లోభం తట్టు మనిషి హృదయం ఎప్పుడు కూడా రెడీగా ఉంటది, అసలు అటువైపుకే ఉంటది. ఈ వాక్యం బట్టి చూస్తే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా హృదయం లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు త్రిప్పుము.